స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటారండి మా సంధ్యా రవి గారి కోఆపరేషన్ తోటి, పార్ట్నర్షిప్ తోటి మన డైరెక్టర్ సంజీవ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం ఇది. ఈ సినిమాకి చాలా ఇష్టపడి చాలా కష్టపడి చేసిన సినిమా అండి వీళ్ళందరూ కూడా. టోటల్గా థియేటర్కల్ ట్రైలర్ సాంగ్స్ అన్ని చూసాం కాబట్టి నిజంగానే బీచ్ బ్యాక్డ్రాప్ లో సాంగ్ కానీ లేదంటే మున్నార్లో చేసిన సాంగ్ కానీ అవన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. సపరేట్గా సాంగ్గా చేస్తే ఇది చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని చెప్పడానికి లేదు. సో అలాగే హీరోయిన్ కూడా చాలా బాగున్నారు. అంటే వేరియేషన్స్ అంటే ఇక రొమాంటిక్గా చేయటం అట్ ది సేమ్ టైం మాసీగా చేయటం అనేది చాలా తక్కువ మంది చేయగలరు. సో తను ఆ రెండు విషయాల్లో చాలా వేరియేషన్ చూపించారు. సో యాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సతీష్ కూడా చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కన్నడలో అయినట్టు ఇక్కడ కూడా ఇంకా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మన తెలుగు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బాగా మేనేజ్ చేశారు. సాయి కుమార్ గారు అనేది కన్నడ ఇక్కడ ఎక్కడైనా సరే ఒకలాగా ఉంటాయి. ఆయన రఘుబాబు గారి కామెడీ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో ఒక కమర్షియల్ సినిమాకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. సో ఈ డైరెక్టర్కి మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ శాస్త్రీరావు గారికి డబ్బులు రావాలి. ఈ ట్రైలర్ 2 months బ్యాక్ శాస్త్రీరావు గారు నాకు చూపించినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది, శాస్త్రి గారు ఫస్ట్ వెంచర్ చాలా మంచి వెంచర్ చేశారని చెప్పాను. ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం మా రవి గారు, సంజయ్ మోషన్ పిక్చర్స్ రవి గారు, శాస్త్రి గారు, అలాగే సంజయ్ గారు. మేకింగ్ ట్రైలర్ బాగుంది, థియేటర్గా ట్రైలర్ బాగుంది. సో మాస్ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యి దండుగా ఆడియన్స్ థియేటర్స్కి రావాలని కోరుకుంటున్నాను. యశస్విని ఎంటర్టైన్మెంట్స్ దండు చిత్రం ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. మోమాటాన్ని చెప్పడం కాదు, నిజంగా బాగున్నాయి. అండ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా కష్టపడ్డారని అర్థమవుతూ ఉంది. ఇంకపోతే మా అన్న శేషగిరిరావు అన్న చాలా ఇంట్రెస్ట్గా ఎవరికి ఏం కావాలనో అన్నీ చక్కగా అప్పచెప్పి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి చాలాసార్లు చాలా సినిమాలు బాగా కష్టపడ్డారు మా సంజీవ్ అన్న డైరెక్టర్ గారు. సంజీవ్ గారు చాలా కష్టపడి ఒక అద్భుతమైనటువంటి హిట్ కన్నడలో ఇచ్చి ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందన్న నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆడుద్ది తప్పకుండా. మాసే కాదు, క్లాస్ కూడా చూస్తారు. సో మాస్క్ నచ్చిందంటే, మాస్క్ ఎక్కిందంటే అందరికి ఎక్కినట్టే. సో కాబట్టి ఇది 100% అంటే 95%, 75% మాస్క్ ఎక్కితే అదే ఇంకా మనకు అద్భుతమైనటువంటి హిట్ తెచ్చిపెడుతుంది. ఈ మధ్య ట్రాఫిక్ గోల్ ఎక్కువైపోయిందండి. పాపం ట్రాఫిక్ ఎక్కువైపోయిందని చెప్పేసి అనుకొని పాపం ట్రాఫిక్ పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే ట్రాఫిక్ పోలీసులు కూడా కౌంటర్లు తగులుతున్నాయి. ఎట్లంటే ఒక బండి మీద ఫుల్గా తాగేసి ఒకే బండి మీద ముగ్గురు కూర్చొని వెళ్తా ఉన్నారు ఫుల్ స్పీడ్తో. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ అతను ఆపాడు. కళ్ళు కనబడతలేవా, ఆల్రెడీ ముగ్గురు కూర్చున్నారు, నువ్వేడ కూర్చుంటావు అంటున్నారు. పాపం వాళ్ళకి అట్లాంటి ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళైనా సరే. సో ఇట్లా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి ఇన్సిడెంట్. పోనీ డాక్టర్ల పరిస్థితి ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారంటే డాక్టర్ల దగ్గరికి కూడా మరి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా టెన్షన్ జరుగుతుంది. ఒక అతను ఫుల్గా తాగేసి లివర్ పాడైపోయింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ డాక్టర్ గారు అంటే కళ్ళు చూశాడు, నాలుక చూశాడు, చేయి పట్టుకొని నాడి చూశాడు, అన్ని చూసి నువ్వు తాగుతావు కదా నేను ఇష్టం సార్ తెప్పిస్తే తాగుతా, హాస్పిటల్ కూడా మొదలు పెడదాం అన్నవాడు. సో ఈ విధంగా మనకు ప్రతి చోట ఒక్కొక్క దగ్గర ఎదురుపడుతూ ఉంటారు. సో అట్లా వచ్చి పెడుతుంది. ఒక అమ్మగారు పనావిడిని అంటుంది, ఏమై రంగి నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పని మానేద్దని చెప్పానా? ఏంటి చెప్పా పెట్టుకున్నా పని మానేసాం? అదేంటి అమ్మగారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి. వాట్సాప్లో స్టేటస్ పెట్టావా? ఏమని పెట్టావు? అదేనండి నేను పనికి రావట్లేదని పెట్టానండి. అయ్యగారు కూడా చూసుకున్నారు, రిప్లై ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి. సో వాట్సాప్లో అయ్యగారు బండారం బయటపడింది. సో ఈ విధంగా కూడా తీసుకుని వాట్సాప్ అరే తమ్మి ఒకసారి మాట్లాడు, మన వాళ్ళకి వినిపించు అని అన్నాడు. సరే మాట్లాడదామని నేను మాట్లాడి స్టార్ట్ చేశాను. హలో, దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా. ఈరోజు దండు సినిమా ఏదైతే ఉన్నదో మరి దండు అనే పేరు వచ్చినప్పుడే ఆ దండిగా సౌండ్ వస్తుంది. ఇక అది చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎంత దండుగా ఉంటుందో అని చెప్పేసి. కాబట్టి ఇది దండు మంచిగా ఆడాలని
మరి యొక్క టైటిల్ వస్తున్నప్పుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు మ్యూజిక్ ఎవరు కొట్టిండ్రా నాయన దండం పెడతా. అంటే సంజీవ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన ఈ కథ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలనా, ఇంత పెద్ద ఒక మాస్ హీరో చేయాల్సిన ఒక క్యారెక్టర్ నేను చేయగలనా, అన్ని షేడ్స్ ఉన్నాయి దానికి. అంటే హీ వాజ్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. సంజీవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ అండ్ అందరికీ ఈ పాటలు నచ్చాయి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ద మూవీ ఇస్ గెటింగ్ రిలీజ్ వెరీ వెరీ సూన్. ఐ హోప్ బికాస్ కన్నడలో ప్రేక్షకులు ఆదరించారు. కన్నడలో ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ నౌ, ఇట్స్ ఇన్ ద 3rd week. సో అలాగే మీరు కూడా ఆదరిస్తారని అనుకుంటూ థ్యాంక్స్. Today, me as Neha Saxena, when I stand here, this movie was my first project when I entered in the industry 2.5 years back. And I would like to say thanks to my director who believed in me. I'm a girl who has come down from Punjab. I never knew how to speak in South languages. And now I've learned Kannada, Tamil, Telugu. I'm in the process of learning. So I just want to say thanks for accepting me as an artist. And this movie actually enhanced me as an actor. Because in the first movie itself, I have performed 2 different shades. A bubbly girl as well as a mass heroine. So you're going to witness me in different shades. And that's the reason now I'm doing wonderful in my career. So the entire credit goes to my entire team, my co-star, my director, my cameraman, each and everybody from the set, because they helped me how to pronounce the dialogues, how to give the expressions. So they actually enhanced me to become a wonderful actress. So the credit goes to my entire team. Sanjeev Garu, it's from my side like a heartiest thanks. Thank you so much. దండు కట్టి ఢీ కొడితే కొండను కూడా పిండి చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి రాయలసీమలో మా ఊళ్ళో ఆదోనిలో జరిగిన ఒక రియల్ స్టోరీ, రియల్ క్యారెక్టర్ని తీసుకొని 1970s నుంచి 96 వరకు జరిగిన కథను తీసుకొని ఇప్పటి జనరేషన్కి అన్వయించి చేసిన కథ ఇది. ఈ కథని నమ్మి ముందుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈ రాము గారు, మా ప్రొడ్యూసర్ గారు మొదటి స్టెప్ వేశారు. తర్వాత వెంటనే చాలా చిన్న సినిమా చేద్దాం అనుకున్నాం. ఏదో ఒక 25 లక్షలు 30 లక్షలు చేద్దాం అనుకున్న సినిమా ఈ కథకి ఇలా కాదు, బాగా చేయండి. శాంతయ్య గారేమో ఇంత పెద్ద కథను తీసుకొని మీరు చేయడం చాలా కష్టం, కనీసం 5-6 కోట్లు కావాలి, ఒక పని చేయండి, అది ఈ రోజుల్లో నేను హిట్ అయినప్పుడు అలాంటి ఒక సినిమా చేయండి అని, బాగుంటుంది అని. ఎన్విరాన్మెంట్లో ఇంతమంది కలిసి ఒక గొప్ప సినిమా తీయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే మాత్రం. అండ్ దీని సక్సెస్ తోటి మేము ఇంకా ముందుకు పోవాలని మీ బ్లెస్సింగ్స్ తోటి వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ. అదే ఏదో ప్రయత్నించాను, అది ఎలా వస్తుంది. నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరుంది.